ప్రభుత్వాలు మారినా పోలంపల్లి బ్రిడ్జి మారలేదు. కామ్రేడ్ బోయిని తిరుపతి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో వరదలు ప్రతి సంవత్సరం రాకపోకలను అస్తవ్యస్తం చేస్తున్న సమస్య పరిష్కారం కావడం లేదని సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బోయిని తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా పోలంపల్లి ఎస్టీ కాలనీ సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జి అడుగు భాగం పూర్తిగా కొట్టుకుపోయిందని, మధ్యలోనే ఒక ఇసుక ట్రాక్టర్ చిక్కుకుపోయిందని తెలిపారు. గతంలో కూడా వరదల కారణంగా ఇదే బ్రిడ్జి పలుమార్లు దెబ్బతిన్నదని, ఆర్ఎండ్బి అధికారులు కేవలం మట్టి పోసి రోడ్డు సరిచేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. గతంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద బ్రిడ్జి నిర్మించాలని పలుసార్లు ధర్నాలు చేసిన ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం మారలేదన్నారు. దీనివల్ల మొగిలిపాలెం పోలంపల్లి రహదారి పూర్తిగా నిలిచిపోయి రైతుల పశువుల కాడికి వెళ్లడం, వ్యవసాయ పనులు చేయడం కష్టసాధ్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మానకొండూరు, ముంచంపల్లి, మున్నంపల్లి, పోలంపల్లి, బొమ్మనపల్లి, హుస్నాబాద్ వరకు కలిపే ప్రధాన రహదారి అయిన ఈ బ్రిడ్జి నాణ్యత లేమి కారణంగా సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారంగా పెద్ద బ్రిడ్జి నిర్మించాలని బోయిని తిరుపతి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి సమ్మయ్య, ఉప్పారపు సంపత్ రెడ్డి, సంపత్ పడాల సది, దుబ్బల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ ఇది ప్రధాన రహదారిగా ఉన్నది. మరి ఇక్కడ అంతరాయం చేయబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు, అధికారులు కానీ దీనిపైన దృష్టి సారించి తక్షణమే దీన్ని బ్రిడ్జి నిర్మించి ఈ యొక్క ప్రజలకు సౌకర్యంగా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వర్షం బంద్ అయినా కానీ ఈ కింద ఉన్నటువంటి కలువట్టు పూర్తిగా ధ్వంసమై కొట్టుకుపోవడం జరిగింది. దానివల్లనే ఇప్పుడు పోయినటువంటి ట్రాక్టర్ కూడా అందులో దిగబడ్డది. బైకులు కూడా మొత్తం ఎక్కడెక్కడ ఆగినాయి. 2 గ్రామాలకు మొగిలిపాలెం, పోలంపల్లికి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ దీనిపైన తక్షణమే దృష్టి సారించి ఈ యొక్క బ్రిడ్జి కావాలని ఈ యొక్క గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.